డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఈరోజు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2025-26 గాను బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ భారతదేశంలో 50 లక్షల కోట్ల రూపాయలతోటి ఇప్పుడు ఒక కొత్త బడ్జెట్ని ప్రవేశపెడుతూ ఉన్నాం అనేది ఏదో గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. మరి 50 లక్షల కోట్ల రూపాయల్లో మరి మనకు వస్తున్న ఆదాయం కానీ, అందులో ఇన్ఫ్లమేషన్ కానీ ఎంత చూసుకుంటే 35,000 కోట్లు మాత్రమే ఆదాయం, 15,000 కోట్లు మళ్ళీ ఇన్ఫ్లమేషన్, దాన్ని మళ్ళీ అప్పులు లేకపోతే దాన్ని ఏదో ఒక రూపాన భారం కింద ప్రజల మీద పన్ను రూపంలో వేయటమే. ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ఎన్నో రకాలైన హంగులు ఆర్భాటాలు ఉన్నాయి. మధ్య తరగతికి ఏదో మేము బాగా వరగబెట్టేస్తూ ఉన్నాం అనే దానికి కాను, ఎంఎస్ఎంఈ చిన్న మధ్య తరగతి ఈ పారిశ్రామికవేత్తలకి ఏదో బాగా ఊతమిస్తామన్నట్టుగా కొన్ని రకాలైన మ్యానిపులేషన్స్, మాయ ఒకటి ఇందులో కనిపిస్తున్నట్టుగా చాలామంది ఆర్థికవేత్తలు విశ్లేషిస్తూ ఉన్నారు. సరే, నిజంగా ఈ ఎంఎస్ఎంఈ కానీ లేకపోతే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో అయితే నిజంగా భారీగానే వాళ్ళు ఏదో ఈ ట్యాక్స్ పేయర్స్ మొత్తానికి బెనిఫిట్ జరిగే విధంగానే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ ఫ్రీ లాగా వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ తోటి అనౌన్స్ చేయటం జరిగింది. సరే, ఇప్పుడు ఆ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చూసుకుంటే కనుక దానికంటే ఎక్కువ మంది జిఎస్టీ ఉంటారు కదా. ప్రతి ఒక్కళ్ళు ఈ భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది జిఎస్టీ కట్టాల్సిందే. పొద్దున్నే లేస్తే పళ్ళు దోముకునే పేస్ట్ దగ్గర నుంచి రేత్రి పడుకునేటప్పుడు పెట్టుకునే గుడ్ నైట్ కాయలు వరకు అన్నిటి మీద జిఎస్టీ ఉంటుంది. ఆ జిఎస్టీలో ఏమాత్రం మనకేమి బెనిఫిట్ అయ్యే విధంగానూ ఏం లేదు. ఇక దాని భారం మన బ్రతుకుల మీద ఏ రకంగా పడుతుందని అందరికీ తెలుసు. ఉప్పు పప్పు తినటానికి కానీ, ఉండటానికి కానీ, కట్టుకునే గుడ్డలు కానీ, వాడుకునే బైకులు వేసుకునే పెట్రోల్ కానీ, వీటన్నిటి మీద భయంకరమైన జిఎస్టీ. దీంతోనే కదా మరి ఇప్పుడు వీళ్ళు ఈ 35 లక్షల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నామని చెప్పుకునేది మ్యాక్సిమంలో దీని మీదనే ఉంటుంది. పారిశ్రామికవేత్తలు కట్టేదానికి మళ్ళీ రాయితీల రూపంలో వాళ్ళకి తిరిగి ఇచ్చేవి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు మరి 12 లక్షల దాకా పెంచి దాని మీద ట్యాక్స్ లేకుండా చేసిన దాంట్లో వాళ్ళు బెనిఫిట్ పొందిన వాళ్ళు జిఎస్టీ రూపంలో మళ్ళీ కట్టాల్సిందే. ఇందులో తగ్గింది అని అనుకుంటే అందులో పోటు బాగానే పడుతూ ఉంది. ఇక ఓవరాల్గా ఈ బెనిఫిషియరీ ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద మరో రకమైన పన్ను పడుతుంది. ఇక ఇన్ఫ్లమేషన్లో ఉండే ఈ 15 లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ ఏ రకంగా మన మీదకి నెత్తి మీదకి తీసుకొచ్చి పెడతారో అది చూడాల్సిన అంశం. ఇది ఓవరాల్గా బడ్జెట్ మీద ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నది. ఇందులో ఎవరికి బెనిఫిట్ జరిగినా ఎవరికి బెనిఫిట్ జరగకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే మోడీ 3.0 అనే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు కీలకమైన పాత్రలో ఉన్నాడు. కాబట్టి గతంలో మొన్న మోడీ 3.0 ఏర్పడినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తావన జరిగింది. అంతకు ముందు ఎప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, దానికి ముందు కూటమే ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే వాళ్ళు ఎందుకు కొత్త ఉడికిపోతుండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు మీదనే ఎక్కువగా ఈ ప్రభుత్వం ఆధారపడి ఉంది. కాబట్టి మొన్నటి బడ్జెట్లోనూ ఇప్పుడున్న బడ్జెట్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తావన ప్రస్ఫుటంగా వినిపిస్తుంది. గత బడ్జెట్లోనే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ అనేదో అప్పు అనేదో ఒక క్లారిటీ లేకుండా చేసి ఆ తర్వాత ఫుల్ క్లారిటీగా ప్రపంచ బ్యాంకు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పిస్తాం కానీ అది కేంద్రమే భరిస్తుంది అనే దాంట్లో క్లారిటీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఈ రింగ్ రోడ్లకు కానీ మిగతా ఈ మౌలిక సదుపాయాలు ఈ విషయమై కూడా కొంత ఊరటనిచ్చినట్టుగానే కనిపిస్తూ ఉంది. కాకపోతే ఈ బడ్జెట్లో కూడా గతంలో లాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఒక బెనిఫిట్ జరిగింది అని అనుకోవాలి. ఎందుకు, ఏ విషయంలో జరిగింది అని అంటే, అనాది కాలంగా ఎంత ముందుకెళ్తుందో ఎక్కడ ఆగిపోయిందో తెలియని ఈ పోలవరం ప్రాజెక్టుకి వాళ్ళు మళ్ళీ కొత్తగా ఈ బడ్జెట్లో మళ్ళీ ఒక
ఫండ్ అలోకేట్ చేయటం జరిగింది. దీంతో పాటుగా గతంలో అంటే మొన్ననే ఇంతకు ముందు ఒప్పుకున్నట్టుగానే ఒక 12,000 పైచిలుకు కోట్లు ఈ పోలవరానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో వాటి రూపంలో కానీ వాటిని అడ్వాన్స్గా ఇచ్చే దాంట్లో కానీ వీటన్నిటినీ కలుపుకునే ఈ రోజున ఈ బడ్జెట్లో పోలవరానికి 5,936 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే దీనికి ఆ 12,000కి సంబంధం లేదు అని అనుకోవటానికి లేదు, అన్నీ కలిపి ఈ బడ్జెట్లో పోలవరం కోసం 5,936 కోట్లు ఇప్పుడు ఈ బడ్జెట్లో విడుదల చేయడానికి ఇప్పుడు బడ్జెట్లో పెట్టారు. మరి అందులో ఎంత మేరకు ఇవ్వటం జరుగుతుంది, ఇంకా మిగతా అంశాలు ఏమిటనేది చూసుకోవాలి. కాకపోతే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వీటిని వసూలు చేసి తీరతాడు అనే ఒక నమ్మకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉంది. బడ్జెట్లో ప్రవేశపెడితే చాలు ఏదో ఒక రకంగా ఆయన వసూలు చేసుకొస్తాడు. ఆ సామర్థ్యం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇప్పుడు ఈ కూటమికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన దాని మీద ప్రజలు ఆ మేరకు ఒక నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నారు. దీంతో పాటుగా విశాఖ స్టీలు ప్రైవేటైజేషన్ చేస్తారు, అది ఆగిపోతుంది లేకపోతే ముందుకెళ్తుందా అనే దాంట్లో సందిగ్ధంలో ఆగిపోతుంది అన్నట్టుగా మొన్న ఈ విశాఖ స్టీల్కి ఒక 11,500 కోట్ల రూపాయలు దానికి ఏదో గ్రాంట్ ఇచ్చేటట్టుగా ఒక ప్రకటన వచ్చింది. దానికి గాను ఇప్పుడు విశాఖ స్టీల్కి ఈ బడ్జెట్లో 3,295 కోట్ల రూపాయలని అలోకేట్ చేయటం జరిగింది. మరి దాన్ని ఏ రూపంలో ఇస్తారు, ఎలాగిస్తారు, ఇది శైలిలో విలీనం కాదని చెబుతూ ఉన్నప్పటికీ గాను ఇప్పుడు మరి ఈ విశాఖ స్టీల్కి ప్రస్తుతం ఇచ్చే ఈ 3,295 కోట్ల రూపాయలతోటి మరి ఆ విశాఖ స్టీల్లో ఉద్యోగులకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వటానికా, లేకపోతే దానికి బొగ్గు లేదా ముడి ఇనుముని కొనుక్కోవటానికి కావలసిన దానికి ఏర్పాటు చేస్తారా, ఎక్కడ ఎటువంటి దీంట్లో బైఫరికేషన్స్ ఎలా ఉంటాయనేది ముందు చూడాల్సిన అవసరం ఉంది. ఈ 3,295 కోట్లు ఇక దాంతోపాటుగా విశాఖ పోర్టుకు కూడా డెవలప్మెంట్ కోసం 730 కోట్లని అలాకేట్ చేయటం జరిగింది. మేజర్గా మన ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేజర్గా అలాట్ చేసింది పోలవరం ప్రాజెక్టుకి, విశాఖ స్టీల్కి, విశాఖ పోర్టుకి ఏర్పాటు చేస్తే ఇక మిగతావి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి ఒక 186 కోట్లని, ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లని, లెర్నింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కి మద్దతుగా ఒక 375 కోట్లని, ఏపీలో రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు 240 కోట్లని. మరి ఇందులో ఈ అమరావతి చుట్టూతా ఉన్న రింగ్ రోడ్డు కూడా ఇందులోకే కలిసి వస్తుందా, దానికి ఏదైనా సపరేట్గా అలాట్ చేస్తారా, దానికే కేవలం 250 కోట్లు కావాల్సి వస్తుందనో 500 కోట్లుగా వస్తే బాగుంటుందనో అనుకునే లాంటి పరిస్థితులు ఉంటే మరి ఇప్పుడు ఏం చేస్తారనే చూడాలి. ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్కి 2వ దశ కింద 242 కోట్ల రూపాయలు అలాకేట్ చేయటం జరిగింది. ఓవరాల్గా చంద్రబాబు నాయుడు అయితే కొంత బడ్జెట్లో అలోకేట్ చేయించడంలో బాగా సక్సెస్ఫుల్గా అయ్యాడు. ఎందుకంటే దావోస్ వెళ్ళి ఆయన తిరిగి వస్తూ ఢిల్లీలో ఆగి నిర్మలా సీతారామన్ని కలిసి ఖచ్చితంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వారం రోజుల ముందు కలిసి ఆయన ప్రభావాన్ని బడ్జెట్లో చూపించుకోగలిగాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి అలోకేషన్ చేయించుకోగలిగాడు అనే ఒక కీర్తి చంద్రబాబు నాయుడుకుంటే, ఓవరాల్గా బడ్జెట్ మాత్రం బీహార్లో రాబోయే ఎన్నికల మీద కానీ, యూపీలో కావాల్సిన వాళ్ళ ప్రభుత్వాన్ని మీద ఉండే చెడ్డ పేరు రాకుండా చేసుకునేదానికి కానీ, గుజరాత్ కోసం కానీ, అంటే ఈ బడ్జెట్ని బీహార్, గుజరాత్, యూపీ బడ్జెట్ అని కొంతమంది విశ్లేషించటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేకుండా, ఎందుకంటే వాళ్ళ పార్టీయే బలం ఉంది అక్కడ కాబట్టి అక్కడికే ఎక్కువ అలాట్ చేసుకున్నారు. బీహార్లో నితీష్ కుమార్ని సైడ్ చేసేసి వాళ్లే మొత్తంగా ఆడ సీఎం పోస్ట్ని వాళ్లే గంపగుత్తగా ఎత్తుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా ఇందులో కనిపిస్తున్నట్టుగా చాలామంది విశ్లేషిస్తూ ఉన్నప్పటికీ ఓవరాల్గా బడ్జెట్ అయితే ఒక 35 లక్షల కోట్ల సొమ్ముతోటి, ఒక 15 లక్షల కోట్ల ఇన్ఫ్లమేషన్ తోటి 50 లక్షల కోట్ల రూపాయలకి ఈ బడ్జెట్ని వేయటం జరిగింది. ఎన్ని ఇంప్లిమెంట్ అవుతాయి, ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతాయి అనేది మాత్రం ఇందులో చూడాల్సిన అంశమే. ఇదే ఈరోజు కుండబద్దలు.